నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. టిడ్కో గృహాల లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి పూర్తి న్యాయం చేస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని టిడ్కో గృహ సముదాయాన్ని పురపాలక కమిషనర్ ఏసుబాబు, తహసీల్దార్ రాజరాజేశ్వరితో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లబ్ధిదారులు కష్టాల పాలయ్యారని విమర్శించారు. ఈ సమస్యను శాసనసభలో మాట్లాడి ముఖ్యమంత్రి సహకారంతో లబ్ధిదారులందరికీ పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పై అంతస్తులు ఉన్న వారికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తామని, మెట్లెక్కలేని వారికి సౌకర్యార్థం లిఫ్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. మొదట ప్రయోగాత్మకంగా తన సొంత నిధులతో ఏర్పాటు చేశామని, నిర్వహణ పరిశీలించిన అనంతరం అన్ని గృహాలకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గృహ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ గృహాలను వేరొకరికి అమ్ముకోవటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, పుల్లా బాబి, చాపల రమేష్, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, తోటా రాణి, అడపా తిలక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. చూడు వాళ్ళు ఏ ఫ్లాట్ చెప్తారో లిఫ్ట్ ఒకటి వాళ్ళు ఏ నెంబర్ చెప్తారు దాని లిఫ్ట్ పని చేయమని చెప్పు. వాళ్ళ కాంట్రాక్టర్ చెప్తాను నేను. ఆ లిఫ్ట్ మీరే మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ ఏమవుదో ఆ లిఫ్ట్ మనం పెట్టిస్తున్నాం. వాళ్ళకి సంబంధం లేదు, మన డబ్బులతో పెట్టిస్తున్నాం. ఈ ప్రపోజల్ గవర్నమెంట్ పంపిద్దాం. ఇలా జరుగుతుంది, బాగానే ఉందని చెప్పడం కోసం నేను పెట్టిస్తున్నాను దాన్ని. అలా అవును, అయితే మీరు కట్టాలి, లోన్ కట్టాలి. నాకు చింగలిల్లు ఇచ్చారండి, డబ్బులు వెనక్కి వస్తాయి అంటారు కానీ వస్తలేదండి. మీరు వచ్చారా మీ ద్వారా? అంటే ఇది ముందుగానే ఎక్కువ వీళ్ళు కట్టేశారు సార్. వీళ్ళు అంటే పేమెంట్ ఎక్కువ చేసుకున్నారు. అంటే స్టార్టింగ్ లోన వీళ్ళు చేసినప్పుడు మనకి వీళ్ళు వచ్చారు సార్. నాకు గుర్తుంది. అంటే అలాగని కాదు సార్, వాళ్ళకి కేటాయించింది ఏదైతే ఉందో అదే మిగతా అమౌంట్ వాళ్ళు రిటర్న్ చేయమంటున్నారు సార్. ఇస్తారు సార్, రిటర్న్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి సార్? లేదు అంటే ఇప్పుడు ఎంత వెళ్తుంది వాళ్ళకి? 3,65,000 లోన్ సార్. కాదు సార్, వీళ్ళది యాక్చువల్ గా చిన్నది, మీది సింగిల్ బెడ్రూమ్. అంటే ముందు ఎక్కువ కట్టి ఉన్నారు, ఎక్కువ పేమెంట్ చేయిస్తారు సార్. 365 అంటే 25,000 కట్టాలి. కానీ అలా ముందు ఎక్కువగానే కట్టారు సార్. అంటే లోన్ కూడా కట్టేశారేమో. పూర్తి అమౌంట్ కట్టేసారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ రిమైనింగ్ అమౌంట్ వీళ్ళకి బ్యాక్ ఇవ్వాలి సార్. ఎలా భర్త చెప్పిన భర్త క్యాన్సర్ చచ్చిపోయి ఇల్లు రాకుండానే చచ్చిపోయేదా భర్త. యాక్చువల్ వాల్యూ ఎంత? దీని డబ్బులు వచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. నువ్వు తిరక్కు. ఈ డబ్బులు చూడండి కమిషనర్ గారు. కమిషనర్ వేరే ఫ్లాట్ ఇచ్చేయండి, తీసుకోండి వేరే ఫ్లాట్. రేపు ఉగాదికి రండి, పాలు పొంగిచ్చి ఉంది కానీ ఏంటి వాటర్ లీక్ అవుతున్నాయని కంప్లైంట్ తగ్గట్లేదు. ఏం చేస్తారు మీరు?